జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం శ్రీమద్ రామాయణం మహాకావ్యం. ఈ కావ్యాన్ని శ్రీ మహావిష్ణువు దుష్ట సంహారం ఎలా చేస్తారు, రావణాసురుడు పెక్కు అధర్మాలు చేస్తున్నాడు, భూలోకములో విలయతాండం అవుతుంది అతని వల్ల అధర్మం అని అడిగితే శ్రీమన్నారాయణుడు చెప్తాడు బ్రహ్మదేవుడికి, నేను శ్రీరాముడిగా అవతరిస్తున్నాను, ఆదిలక్ష్మి సీతాదేవిగా అవతరించును, మీరంతా కూడా వానరులుగా ఇతర మహావీరులుగా అవతరించండి, ఆ రావణాసురుడిని సంహరించే కార్యక్రమం చేస్తాం అని చెబుతూ రామాయణం సంక్షిప్తముగా బ్రహ్మదేవుడికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు. తదుపరి బ్రహ్మదేవుడు ఈ సంక్షిప్త రామాయణాన్ని తన కుమారుడైనటువంటి దేవఋషి నారదుల వారికి చెప్తాడు. నారదుడు ఈ సంక్షిప్త రామాయణాన్ని తపస్సులో ఉన్నటువంటి వాల్మీకి అతని యొక్క పుట్టలో అతను వింటూ ఉండగా చెబుతారు. వాల్మీకి విన్నటువంటి ఆ సంక్షిప్త రామాయణాన్ని అతడు తన తపోశక్తితో విజన్ చేస్తాడు, అంటే చూస్తాడు. రామాయణం ఎలా జరుగుతుంది అనేది అతను తన తపోశక్తితో చూడగా అతడికి శ్రీ మహావిష్ణువు మొత్తము రామాయణం బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఎలా జరుగుతుందో ఆయన కంటి ముందు కనిపిస్తూ జరుగుతున్నట్లుగా చేస్తారు. దానిని చూస్తూ అతడు ఈ రామాయణ మహాకావ్యాన్ని సీత కథ అని మొదట వ్రాసి తరువాత రామాయణంగా మార్చుతారు. ఆ రామాయణము వింటే పాపములు పరిహారం అవుతాయి అని వాల్మీకి మహర్షి ఈ కావ్యానికి ఫలశ్రుతి కూడా ఇచ్చి ఉన్నారు. అంతటి గొప్పటిది ఈ రామాయణ మహాకావ్యం. ఇది మనకు లభ్యమైనటువంటి భారత ఇతిహాసములో మొట్టమొదటి గ్రంథం. హిందూ వేదములలోని ధర్మములు అన్నీ రంగరించి మహాత్ముడైన వాల్మీకి మహర్షి రాశారు. ఈ ధర్మములు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఇతర మహాత్ములు అందరూ కూడా ఈ ధర్మాలను చెబుతూ ఆచరిస్తూ ఉంటారు. వాటినే హైందవ ధర్మాలు, వేద ధర్మాలు లేదా స్మృతులు అని కూడా మనం అంటాం. ఆ ధర్మాలలో మనం ఈరోజు హైందవ ధర్మాలలో ముఖ్యమైన క్రతువు వివాహము. వివాహము ఎలా జరుగుతారు, ఆనాటి రాజులు కానీ ఆనాటి బ్రాహ్మణులు కానీ వివాహ వ్యవస్థ ఎలా ఉండేది అనేది చెప్పడం శ్రీమద్ రామాయణంలో సీతారామ కళ్యాణ ఘట్టం. వాల్మీకి రచిత ఈ రామాయణంలో బాలకాండలో 66వ సర్గ నుంచి 76వ సర్గ 11 సర్గలలో ఈ శ్రీమద్ రామాయణంలోని సీతారాముల కళ్యాణ గాథ ఉంటుంది. ఇది గాథ కాదు, జరిగినది. ఇతిహాసము అంటే ఇలాగుననే జరిగినది అని దేవభాష అయిన సాంస్క్రిట్లో చెప్పబడి ఉన్నది. ఇలాగే జరిగింది. ఎందుకంటే వాల్మీకి మహర్షి చూస్తూ చూస్తూ రాశారు. మహాభారతాన్ని ఎలాగైతే వ్యాసుల వారు తన దివ్య దృష్టితో చూస్తూ చూస్తూ చెప్తూ ఉంటే గణపతి వ్రాశారు, అలా ఈ వ్యాసుల వారు లాగానే ఆనాటి వాల్మీకి మహర్షి కూడా రామాయణం జరుగుతూ ఉన్న విషయాన్ని చూస్తూ రాశారు. రామాయణం జరిగే ముందే ఆయన రాశారు రామాయణాన్ని. అట్టి ఆ రామాయణంలోని గొప్ప ఉత్కృష్టమైన పుణ్యగాథ, పుణ్య చరితము సీతారాముల చరిత్ర మనం ఈనాడు చెప్పుకుందాం. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మఋషి, అతని యొక్క యజ్ఞము దిగ్విజయముగా జరిగినది రామలక్ష్మణుల సహకారముతో. అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన రామలక్ష్మణులు అహల్యామాతకు శాప విమోచనం కలిగించారు. అక్కడి నుంచి వారు
మిథిలకు చేరుకున్నారు. మిథిలాధీశుడు అంతకు పూర్వం ఎప్పుడో విశ్వామిత్ర మహర్షికి పంపిన వార్త తన పుత్రిక సీతకు స్వయంవరం జరుపుతున్నాను, ఆమె వీర్యశుల్క అంటే కన్యాశుల్కము అనేది ఎలా ఇవ్వాలంటే ఆనాడు కన్యాశుల్కం ఉన్నది అని అర్థమవుతుంది. వీర్యవంతుడు నాకు అల్లుడుగా వస్తే చాలు, అదే కన్యాశుల్కము. నా సీత వీర్యశుల్క. ఆమె మానవ స్త్రీ కాదు, ఆమె దేవకాంత. అంతేకాదు, ఆమె భూమిలో పుట్టింది, అయోనిజ. తల్లికి గర్భం నుంచి జన్మించలేదు. భూమిలో నాగటి సాలుకు తగులుకుని ఒక పెట్టెలో ఆ తల్లి దొరికింది. కాబట్టి ఆమె భూమాత యొక్క బిడ్డ, ఆమె దేవతా కన్య. ఈ మాట మనం రామాయణం చూస్తున్నప్పుడు అరణ్యకాండలో దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు మునివేషంలో వచ్చి అతిథిగా సీతమ్మ ముందు కూర్చున్నప్పుడు ఆ తల్లి అతడు ఋషివర్యుడని నమ్మి నమస్కరించి చెబుతుంది, నేను అయోధ్యలో దాదాపు 12 సంవత్సరములు మానవులు అనుభవించవలసిన సుఖములు అన్నీ కూడా నా భర్తతో అనుభవించాను అని చెప్తుంది. అంటే అక్కడ ఆమె దేవకన్య అనే కదా అర్థం. మానవులు అనుభవించవలసిన సుఖాలు అనుభవించింది ఆ తల్లి. అంటే ఆమె మానవ స్త్రీ కాదా? కాదు, ఆమె దేవకాంత అని చెప్పుకొచ్చారు. ఇలా ఈ సమాచారాన్ని విశ్వామిత్రుల వారికి మిథిలాధీశుడు జనక చక్రవర్తి ఎప్పుడో పంపించి ఉన్నాడు. ఇక్కడ మనం రామాయణం చూస్తే మనం తెలుగు సినిమాల్లో చూసే విధముగా ఒక స్వయంవరం జరుగుతుంది. అందులో చాలామంది రాజులు రాజకుమారులు వస్తారు, శివధనస్సు అక్కడ పెడతారు, ఆ ధనస్సును అందరూ ఎత్తబోతారు, ఎత్తలేకపోతారు, చతికిల పడతారు అని చూపిస్తారు. కానీ రామాయణంలో అలా ఏమీ లేదు. దశరథ మహారాజు కుమారులు రాముడు, లక్ష్మణుడు వారి యొక్క గురువైన విశ్వామిత్రుల వారితో వచ్చేసరికి అక్కడ ఎటువంటి సీతా పరిణయం కోసము సీతకు సంబంధించినటువంటి వివాహ స్వయంవరం ఏమీ జరగటం లేదు. అక్కడికి విశ్వామిత్రుల వారు తమ శిష్యులు రాముడు లక్ష్మణుడితో వచ్చి విశ్వామిత్ర మహర్షి మిథిలాధీశునికి కబురు పంపిస్తాడు, విశ్వామిత్రుడు తన శిష్యులతో వచ్చారు అని. వెంటనే మిథిలాధీశుడైనటువంటి జనక చక్రవర్తి అమిత గౌరవంతో అర్ఘ్యపాద్యాదులు సమర్పించి వచ్చి ఆ విశ్వామిత్ర మహర్షిని అతని వెనక ఉన్న రాకుమారులను స్వాగత సత్కారాలతో లోనికి తీసుకుని వెళ్ళి రాజప్రాసాదములో ఉచిత ఆసనాలపై కూర్చోబెడతారు. అప్పుడు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక విశ్వామిత్ర మహర్షి జనక చక్రవర్తితో అడుగుతున్నారు, మిథిలాధీశ, ఈ ఇరువురు రామ లక్ష్మణులు నా శిష్యులు, దశరథ మహారాజు యొక్క పుత్రులు, రాకుమారు. వీరికి మీ వద్ద ఉన్నటువంటి శివధనస్సును చూపుము, వీరు చూడాలని ఉత్సాహపడుతున్నారు అని అంటారు బ్రహ్మ ఋషి విశ్వామిత్రుల వారు. విశ్వామిత్రులు అడిగితే ఇంకా అడ్డుంటుందా? విశ్వామిత్రుడు వశిష్ఠుని అంతటి గొప్ప బ్రహ్మ ఋషి, క్షత్రియుడిగా పుట్టి బ్రహ్మవేత్త అయినాడు, బ్రహ్మర్షి అయ్యాడు. అతని మాటకు కాదనలేక, అలాగే మహాత్మా, మీ ఆదేశమే నేను శిరసావహిస్తున్నాను అని చెబుతూ, మహాత్మా, ఈ శివధనస్సు నాకు వంశపారంపర్యంగా వచ్చింది. మా వంశంలో నిమి వంశం, ఈ వంశంలో 6వ చక్రవర్తి దేవరాతుడు, గొప్ప వీరుడు, గొప్ప యోగీశ్వరుడు. అతడికి దేవతల నుంచి ఈ శివధనస్సు న్యాసంగా వచ్చింది. న్యాసంగా అంటే కొన్నాళ్ళు ఉంచమని అని అర్థం. పూర్వము దేవాసుర యుద్ధము తరువాత దేవతలకు ఒక అనుమానం వచ్చి బ్రహ్మదేవుడిని
అడుగగా ఆ బ్రహ్మదేవుడు శివునికి ఒక ధనస్సు, అది ఏ శివధనస్సు, విష్ణువుకు ఒక ధనస్సు, అది ఏ విష్ణు శాపము, ఈ రెండింటిని ఆనాటి దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించాడు. ఈ విశ్వకర్మ నిర్మితమైనటువంటి ఈ విష్ణు శాపము శివధనస్సులు రెండు ఈ విశ్వములో ఉన్నవి. ఆనాడు దక్షయజ్ఞము తరువాత శివదేవుడు తన ఈ శివధనస్సును మా పూర్వీకుడైనటువంటి ఆ మహారాజుకు న్యాసంగా ఉంచమని దేవతల ద్వారా ఇచ్చి ఉన్నారు. నాటి నుంచి ఆ దేవరాతుడు ఈ శివధనస్సును ఈ శివధనస్సు మందిరములో భద్రపరిచి ఉన్నారు. ఆ శివధనస్సు చాలా బరువైనది, గొప్పది. దీనిని ఎవరైతే ఎక్కువ పెడతారో, నారి సారించి శరమును సంధిస్తారో వారికి నా పుత్రిక సీతాదేవిని ఇచ్చి వివాహము చేతును అని నేను మునుపు ప్రకటించి ఉన్నాను. ఈ విషయమై చాలామంది రాజులు, దేవతలు, రాక్షసులు కూడా వచ్చి ఈ శివధనస్సును ఎత్త ప్రయత్నించి విఫలత పొందారు. ఎవరూ ఎత్తలేకపోయారు. నారి సారించే పరిస్థితే రాలేదు. ఇలా చాలామంది రాజులు ఎత్తలేకపోవడం వల్ల అందాల రాశి శుభశీలి అయిన నా కుమార్తె సీతను వివాహం ఆడాలని చాలామంది కోరికతో ఉండగా వారికి నేను నా ప్రతిజ్ఞ ఏమిటి, శివధనస్సును ఎవరైతే ఎత్తి నారి సారించి శ్రమ సంధిస్తారో వారికి ఇస్తుంది కదా, అందుకని ఎవరికి ఇవ్వలేదు నేను. అందుకు నన్ను తప్పుగా చూశారు చాలామంది రాజులు, నాపైన కోపించారు, నాపైన యుద్ధానికి వచ్చారు. అందరితో నేను యుద్ధం చేశాను. చివరగా నాకు శక్తి చాలకపోతే దేవతలను ప్రార్థించాను. దేవతలు నాకు దేవసైన్యాన్ని ఇచ్చారు. అందువల్ల ఆ దేవసైన్యంతో నేను ఆ రాజులందరినీ కూడా నేను జయించగలిగాను. చాలామంది రాజులు ఓడిపోతే, చనిపోతే వారి రాజ్యాలను నా రాజ్యంలో కలుపుకున్నాను. కొన్ని రాజ్యాలను నా తమ్ముడికిచ్చి పరిపాలన చేయమన్నాను. ఇది కదా మహాత్మా విశ్వామిత్ర. నా ఈ పుత్రిక సీత నేను యజ్ఞము చేస్తూ భూమిని దున్నుతున్నప్పుడు నా నాగేటి చాలు తగిలి ఒక మణి భరిణిలో ఆ పాప సీత కనిపించింది. నాగేటి చాలులో దొరికింది గనుక ఆమెకు సీత అనే నామకరణం చేశాను. నా పుత్రిక సీత నేడు యుక్త వయస్కురాలు, వివాహానికి సిద్ధముగా ఉన్నారు. కానీ నాకు నా ప్రతిజ్ఞకు సరిపడినటువంటి వీరుడు ఇంతవరకు దొరకలేదు అని చెబుతూ, మహాత్మా మీ కోరిక మేరకు నేడు నేను ఆ గొప్ప శివధనస్సును తెప్పింతును అని తన మంత్రులకు చెప్పి 5,000 మంది మహావీరులు ఆ శివధనస్సు ఉన్నటువంటి చక్రాలు 8 చక్రాల మంజూషతో కలిగి ఉన్నటువంటి ఆ ధనస్సును తెప్పించారు. ఆ ధనస్సును ఆ పెట్టెలో ఉండడాన్ని చూశారు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుల వారు. విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞతో, అనుమతితో శ్రీరాముడు వెళ్ళి ఆ ధనస్సు ఉన్నటువంటి మంజూషను తాకి తలుపు తీసి చూశాడు. అందులో మహాధనస్సు కనిపించింది ఆయనకి. ఆ ధనస్సును ఎత్తి ఎక్కువ పెట్టాలనే కోరిక శ్రీరామునికి కలిగింది. ఈ విషయాన్ని అతడు కళ్ళతోనే తన గురువును అడిగాడు. తన గురువు అంతకు మునిపే అనుమతి పొందాడు గనుక జనక చక్రవర్తి వద్ద, శ్రీరామ నీవు ఆ ధనస్సును ఎక్కువ పెట్టవచ్చును అని కళ్ళతోనే సంజ్ఞ చేశాడు విశ్వామిత్ర మహర్షి. ఆ గురు శిష్యుల బంధము అట్లాంటిది. మరి శ్రీరామునికి 54 దివ్యాస్త్రాలు ఇచ్చిన మహా ఋషి కదా.
బ్రహ్మఋషి కదా విశ్వామిత్రుడు. ఆకలి దప్పులు అలసట లేకుండా అతిబల విద్యలు అనుగ్రహించిన మహానుభావుడు కదా విశ్వామిత్రుడు ఆ రామునికి. వారి యొక్క కళ్ళ సంజ్ఞతోనే అర్థం చేసుకున్నటువంటి ఆ శ్రీరాముడు యువకుడు, మహావీరుడు, శ్రీమన్నారాయణ యొక్క అవతారము. అతడు ఆ శివధనస్సును అతి సులువుగా పైకి ఎత్తాడు. శివధనస్సును పైకి ఎత్తిన శ్రీరాముడు తన గురువు వంక, మహారాజు రాజఋషి అయిన జనకుని వంక చూడగా, వారు శ్రీరామచంద్ర, మీరు ఆ శివధనస్సును సంధించండి, నారి తొడగండి అని చెప్పారు. వారి మాటలకు అనుగుణంగా శ్రీరాముడు అత్యంత శక్తివంతుడు, మహాత్ముడు, శ్రీమన్నారాయణుడు గనుక ఆ శివధనస్సును అతి లీలగా అవలీలగా పైకెత్తి ఆ ధనస్సుకు నారిని తొడిగాడు. ఆ నారిని ఒక్కసారి ఇలా సంధించబోగా, వెనక్కి లాగబోగా, విధివశాత్తు ఆ శివధనస్సు ఫెల్లుమని విరిగిపోయింది. ఆ శబ్దము చాలా చాలా యోజనముల దూరం వరకు వినిపించింది. ఆ మహాసభలో ఉన్నటువంటి వారు ఎవరున్నారు? అక్కడ సభయే లేదు. జనక చక్రవర్తి, అతని ముందు విశ్వామిత్రుడు, అతని ముందు ఉన్నటువంటి వారు లక్ష్మణుడు, ముందు రాముడు. ఆ 5,000 మంది మహావీరులు ఈ మంజూషతో శివధనస్సును తీసుకొచ్చిన వారే ఉన్నారు. ఈ శబ్దానికి ఆ 5,000 మంది మహావీరులు మూర్ఛపడిపోయారు. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు మాత్రము యోగసిద్ధితో ఎటువంటి బాధ పొందలేదు. ఆ శబ్దం వారిని ఏమీ చేయలేకపోయింది. ఇలా శివధనస్సు భగ్నము కాగా ఎంతో సంతోషించేటువంటి జనక చక్రవర్తి ముందుకు వచ్చి విశ్వామిత్రుల వారికి నమస్కరించి, మహాత్మా, నేను మునుపు ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ప్రకటన ఇచ్చి ఉన్నాను. ఈయన శివధనస్సును ఎవరు ఎత్తి ఎక్కుబెట్టగారో వారికి నా పుత్రిక సీతనిచ్చి వివాహము చేతును. ఈ శివధనస్సును ఎత్తి ఎక్కుబెట్టుటయే వీర శుల్కము. నా పుత్రిక వివాహము చేసుకోదగిన వారు అట్టి వీరుడే కనుక రాముడు నేడు శివధనస్సును ఎత్తి సంధించెను, అది భగ్నమయ్యను. కనుక నేను నా పుత్రిక సీతను రామునికి వివాహము చేయ నిశ్చయించాను, దానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు దశరథ మహారాజు. అందులకు విశ్వామిత్ర మహర్షి ఏమన్నారు? అంతకుముందు ఒక మాట చెప్పుకుందాం. అయోధ్యకాండ చివరలో అనసూయామాత ఇంటికి వెళ్తారు రాముడు, సీత, లక్ష్మణుడు. అక్కడ అనసూయామాత అంటుంది సీతమ్మతో, వేరేగా ఒక గదిలోకి వెళ్ళాక, సీత, నీవు పరమ సాధ్యమనివి, మహాలక్ష్మిలా ఉన్నావు. మరి నీ పతిదేవుడు శ్రీరాముడు శివధనుర్భంగము చేసిన తరువాత ఓ 10-15 రోజుల వరకు కళ్యాణం జరగలేదు. అందుకు కారణం ఏమిటి అని అడిగింది. తెలిసే అడిగింది మాత అనసూయ. అనసూయకు నమస్కరించి చెప్తుంది సీతమ్మ, ఓ మహాపార్వ, మహాపతివ్రత శిరోమణి మహామాత, నీకు తెలిసి అడుగుతున్నావు, అయినా చెబుతాను తల్లి. శ్రీరామచంద్రుల వారు శివధనస్సు ఎత్తారు, అది విధివశాత్తు విరిగిపోయింది. ఆ ధనస్సును ఎత్తి సంధించిన వారికి నా పుత్రికనిత్తుని నా తండ్రి మునిపే ప్రకటించి ఉన్నారు. అప్పుడు ఆ శివధనుర్భంగం జరిగినాక నా తండ్రి గారు అడిగారు విశ్వామిత్ర మహర్షిని, రాముల వారిని నా పుత్రిక సీతను పరిగ్రహణం చేయమని. కానీ రాముల వారు అన్నారమ్మా, నేను సీతను పరిగ్రహించుటకు నాకు ఎట్టిది హక్కు లేదు. ఎందుకు? నాకు ఎవరు భార్యగా ఉండాలో నిర్ణయించవలసింది
నా తండ్రి దశరథ మహారాజు గారు. ఆయన అనుమతి లేనిదే నేను ఏ స్త్రీని వివాహం చేసుకొనలేను. కనుక నాకు నా తండ్రి అనుమతి ఉంటేనే నేను సీతాదేవిని వివాహం చేసుకోగలను అని చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుల వారు తగు చర్య తీసుకున్నారమ్మా అని చెప్పింది అక్కడ సీతాదేవి. మళ్ళా మనం బాలకాండలోని సీతారామ కళ్యాణానికి వచ్చేద్దాం. ఇలా జనక చక్రవర్తి అనగానే అంటున్నారు విశ్వామిత్రుల వారు, రాజఋషి రాముడు బాలుడు, యువకుడు, వివాహం చేసుకునే నిర్ణయం తీసుకోవడానికి అతని తండ్రి ఉండవలను కదా. నీవు తక్షణమే అత్యంత వేగంగా వెళ్ళగలిగే వార్తాహరులను ఎంపిక చేసి వారికి ఇలా రామలక్ష్మణులు మిథులకు వచ్చారని, శివధనస్సును ఎత్తారని, ధనుర్భంగం జరిగిందని, వివాహము రామునికి సీతతో చేయాలని అనుకుంటున్నానని ఈ విషయాలన్నీ పోసగుచ్చినట్లుగా ఒక లేఖను అయోధ్యకు పంపుతూ ఆ వార్తాహరులు అక్కడ అయోధ్య చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజుకు గౌరవంగా అందజేసే పని చేయండి అని అన్నారు. వెంటనే మిథిలాధీశుడు జనక చక్రవర్తి అత్యుత్తమైనటువంటి స్వారీ చేయగల రౌతులను పిలిపించి వారికి తన ఈ లేఖను ఇచ్చి గౌరవంగా మహాచక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజుకు ఇమ్మని పంపించారు. వెంటనే ఆ రౌతులు మహారాజు జనకుని యొక్క శుభలేఖ తీసుకొని అయోధ్యకు బయలుదేరారు. మిథిల నుంచి, నేటి కాఠ్మండు నుంచి అయోధ్యకు బయలుదేరారు. ఖచ్చితంగా వారు ఎక్కడా ఆగకుండా ఆహారానికి మాత్రమే ఆగుతూ గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తే వారికి అయోధ్య వచ్చేసరికి 3 రోజులు రాత్రింబవళ్ళు పట్టింది. వచ్చారు. ఆ 3 రోజులు తరువాత వారు అయోధ్యకు చేరుకున్నాక తాము జనక చక్రవర్తి యొక్క దూతలమని, శుభలేఖ తీసుకువచ్చామని, చక్రవర్తి దశరథ మహారాజు యొక్క దర్శనం కావాలని చెప్పారు. దశరథ మహారాజు సభలో ఆసీనుడై ఉన్నాడు. ఇంద్ర సభలో ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా మంచి వర్చస్సుతో చాలా ముసలివాడైనటువంటి ఆ రాజు ఆ సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఈ వార్త విని ఆ వార్తాహరులు వెంటనే లోనికి ప్రవేశపెట్టమని చెప్పాడు. ఆ వార్తాహరులు తెచ్చి సగౌరవంగా ఆ శుభలేఖను ఆ మహారాజుకు ఇచ్చారు. దశరథ మహారాజు ఆ శుభలేఖను చదివారు. అందు జనక చక్రవర్తి జరిగిన విషయాన్నంతటినీ పూసగుచ్చినట్లుగా చెప్తూ, ఆ మహారాజా, మీరు దయచేసి మీ పరివారముతో ఇక్కడకు విచ్చేస్తే సీతారామ కళ్యాణం జరుగుతుంది రండి అని ప్రార్థిస్తూ రాశాడు జనక చక్రవర్తి. ఈ విషయాన్ని చాలా సంతోషంగా దశరథ మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి అతని యొక్క ముఖ్య ఋషి, బ్రహ్మర్షి, పురోహితులైనటువంటి వశిష్ఠుల వారికి, జాబాలికి, వామదేవుడికి, మంత్రులకు అందరికీ తెలియజేశారు. తెలియజేసి ఇది జనక చక్రవర్తి పంపిన శుభలేఖ, వారి పుత్రిక సీతను నా కుమారుడు రామునికి వివాహం చేస్తానని చెప్పారు. అక్కడ శివధనుర్భంగం జరిగింది నా రాముడి వల్ల. అందుకు వీర్యశుల్కగా సీతమ్మను నా కుమారుడికి వివాహం చేస్తా అంటున్నాడు రాజఋషి జనకుడు. మీరందరూ ఏమంటారు అని అడిగాడు. వశిష్ఠునితో సహా సభలోని వారందరూ కూడా ఇక్ష్వాకు వంశం వలె జనకుని వంశము, నిమి వంశము కూడా చాలా గొప్పది. అతని పుత్రిక సీతాదేవి పరమ ఉత్తమురాలు. ఆమెను మీరు కోడలుగా పొందుట బహు శుభసంకల్పము అని చెప్పారు. అయితే మహాత్ములారా, రేపు ఉదయమే మనం అందరము కూడా మిథిలకు బయలుదేరుతున్నాం, అందరూ ప్రయాణం సిద్ధం కండి అని చెప్పారు. అందరూ అలాగని వెళ్ళిపోయారు. జనక మహారాజు వివాహానికి బయలుదేరుతున్నారు. చతురంగ బలాలతోనూ, 2 కుమారులు భరతుడు శత్రుఘ్నునితోనూ, మంత్రులతోనూ, పురోహితులతోనూ, ఋషులతోనూ బయలుదేరుతున్నప్పుడు తన కోశాధికారిని పిలిచి
రత్నములు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, బంగారము లాంటి మంచి మంచి వస్తువులను, బహుమతులను ఏర్పాటు చేసుకొని రండి, బయలుదేరండి అని చెప్పారు. ఇలా అందరూ బయలుదేరారు. కానీ ఆనాటి ఆచారం ప్రకారము మరి రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయులు మాత్రము రాలేదు వివాహానికి. మన సినిమాల్లో చూస్తుంటాం వివాహానికి ఆ ముగ్గురు రాణులు ఉన్నట్లుగా. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రము వివాహానికి దశరథ మహారాజు యొక్క ముగ్గురు రాణులు రారు, వారు అయోధ్యలోనే ఉంటారు. ఇలా దశరథ మహారాజు తన చతురంగ బలాలతోనూ, మంత్రులతోనూ, ఇద్దరు కుమారులతోనూ, ముఖ్యమైనటువంటి ఋషులు, ముఖ్య పురోహితులు అందరితో కలిసి బయలుదేరి మిథిలా నగరానికి 4 రోజులు ప్రయాణం పట్టింది. మొదట 3 రోజుల్లో వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి కదా రౌతులు. కానీ వీళ్ళకి 4 రోజులు పట్టింది. అంటే వీళ్ళంతా వేగంగా వెళ్లకుండా కొంచెం ఆగి ఆగి వెళ్ళారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిథిలకు చేరుకున్న దశరథ మహారాజుకు మిథిలాధీశుడు జనక చక్రవర్తి గొప్ప స్వాగత ఏర్పాట్లు చేశాడు. దశరథ మహారాజుకు ఘన స్వాగతం ఏర్పాటు చేసినటువంటి మిథిలాధీశుడు ఆ పరివారాన్ని, రాజును, ఋషులను అందరినీ ఉచితంగా స్వాగతించి మంచి మంచి భవంతులు వారికి విధిగా ఏర్పాటు చేశాడు. వెంటనే తన తండ్రి వచ్చాడని తెలుసుకున్న రామలక్ష్మణులు వచ్చి తండ్రి గారికి, గురువు గారికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారాలు చేశారు. పుత్రులను చూసినటువంటి దశరథ మహారాజు పొంగిపోయాడు. అప్పుడు రాత్రిపూట మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో దశరథ మహారాజుతో విన్నవిస్తున్నాడు జనక చక్రవర్తి. మహాత్మా దశరథ మహారాజా, నా పుత్రిక వీర్యశుల్క నేను మునుపు ప్రతిజ్ఞ చేసిన విధముగా శ్రీరామచంద్రుడు నీ జ్యేష్ఠ కుమారుడు శివధనస్సును ఎత్తి ఎక్కుపెట్టాడు. అది విధివశాత్తు భగ్నమైనది. అందువల్ల నా పుత్రిక నీకు కోడలు కావలసి ఉన్నది. నా ప్రతిజ్ఞ మేరకు మీరు అనుమతించిన సో అని అడిగాడు. అడిగితే ఎంత గౌరవంగా మాట్లాడంటే దశరథ మహారాజు జనక చక్రవర్తితో, మహాత్మా మిథిలాధీశ, మీరు ఇచ్చేవారు, నేను తీసుకునేవాడిని. మీరు కన్యాదాత, నేను కన్యాగ్రహీతను. నా కుమారుడికి నేను ఆమెను భారీగా స్వీకరిస్తాను. మాకు ఎంతో సంతోషకరం అని చెప్పాడు దశరథ మహారాజు. ఆ పక్కనే ఉన్నాడు రాముడు, లక్ష్మణుడు, మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు కూడా. అలా అనగానే సంతోషించినటువంటి మిథిలాధీశుడు అంటున్నాడు, మహాత్మా, రేపటితో నా యజ్ఞము పూర్తి కావున్నది. తదుపరి మనము సీతారామ కళ్యాణం చేద్దాం. మీరు ఇష్టపడిన ఎడల నా పుత్రిక ఊర్మిళ, ఈమె నాకు నా భార్య సునయనకు గర్భవాసాన జన్మించిన పుత్రిక. సీతతో దాదాపుగా సమానురాలు, ఉత్తమురాలు, అందగత్తె, సౌశీల్యము గల స్త్రీమూర్తి. ఆమెను నీ 3వ కుమారుడు లక్ష్మణుడికిచ్చి వివాహం నిశ్చయించుకున్నాను. మీరు అనుమతిస్తే అది కూడా చేస్తాను అని అంటారు మిథిలాధీశుడు. అందులకు లక్ష్మణుడు సమక్షంలోనే దశరథ మహారాజు అలాగనే తప్పక లక్ష్మణుడికి ఇచ్చి ఊర్మిళను వివాహం చేద్దాం అని ఒప్పుకుంటాడు దశరథ మహారాజు. అలా అనుకున్న తర్వాత మరునాడు మిథిలాధీశుని యజ్ఞం పూర్తయింది. ఆ మరునాటికి సీతారామ ఊర్మిళ లక్ష్మణుల వివాహానికి అంకురార్పణ పూజ చేశారు. మనం ఇక్కడ మన ప్రాంతంలో పందిరాట వేశాం అంటాం. అలా అంకురార్పణ పూజ చేశారు. వెంటనే మిథిలాధీశుడు తన మంత్రులను పిలిచి అతి త్వరగా సీతారామ కళ్యాణం, లక్ష్మణ ఊర్మిళ కళ్యాణం జరిగే సమయానికి ముందుగానే నా తమ్ముడు కుశధ్వజుడు రావాలి. అతడు ఇక్షుమతి నదీ తీరంలో ఉన్నటువంటి మహానగరము
సంకాస్య నగరం దానికి రాజుగా పరిపాలన చేయుచున్నాడు. అతడిని తీసుకొని అత్యంత వేగంగా రావాలి అని అతని యొక్క పురోహితుడైనటువంటి శతానంద మహర్షికి చెప్పగా, ఆ శతానంద మహర్షి ఉత్తమ రౌతులను ఏర్పాటు చేసి ఈ వార్త పంపించాడు జనక చక్రవర్తి యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజునికి. ఇలా వార్త వెళ్ళగానే జనక చక్రవర్తి యొక్క తమ్ముడు అతని యొక్క కుమార్తెలు మాండవి, శృతకీర్తి తీసుకొని అతి త్వరగా బయలుదేరి వచ్చి మిథిలకు చేరుకున్నాడు. ఇక సీతారామ లక్ష్మణ ఊర్మిళ కళ్యాణ తంతు ప్రారంభమవుతుంది. దానికి గాను అక్కడికి రావాల్సినది ఎవరు? దశరథ మహారాజు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి. కనుక వారిని అత్యంత గౌరవంగా, సాదరంగా, అంటే మనం అంటాం చూడు ప్రోటోకాల్ ప్రకారం అని, అలా అత్యంత గౌరవంగా తీసుకురమ్మని తన మహామంత్రి సుధామనుని పంపించాడు. సుధామనుడు వెళ్ళి విశ్వామిత్రుల వారిని, దశరథ మహారాజును, రామ లక్ష్మణులను సగౌరవంగా కళ్యాణ వేదిక దగ్గరకు తీసుకొని వచ్చారు. కళ్యాణ వేదిక వద్ద విశ్వామిత్ర మహర్షి, దశరథ మహారాజు, రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఒక ప్రక్క కూర్చున్నారు. వేరొక పక్క జనక చక్రవర్తి, అతని యొక్క పురోహితులు, శతానందుల వారు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు వారు తన గురువు, పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారిని ప్రార్థిస్తున్నారు. మహాత్మా, మన వియ్యంకుల వారు జనక చక్రవర్తి గారికి మా ఇక్ష్వాకు వంశం గురించి, రాజుల గురించి చెప్ప ప్రార్థన అని అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారికి తెలియనిది ఏముంటుంది? చెప్తున్నాడు. బ్రహ్మ నుంచి ఈ ఇక్ష్వాకు వంశము వచ్చింది. బ్రహ్మకు పుత్రుడు మరీచి, అక్కడి నుంచి ఇకన కశ్యపుడు, సూర్యుడు నుంచి ఇక్ష్వాకుడు, సూర్యుడి నుంచి ఇక్ష్వాకుడు కాదు, అంతకుముందు ఉన్నాడు ఒక ఆయన, అతడే మనుధర్మశాస్త్రకర్త మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఇలా రాను రాను చాలా తరాల తరువాత అజమహారాజు యొక్క కుమారుడు దశరథ మహారాజు, అతని పుత్రులు 4: శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇంతవరకు చెప్పుకొచ్చారు వశిష్ఠుల వారు ఆ సభలో. ఇలా ఇక్ష్వాకు వంశము చాలా గొప్పది, ప్రఖ్యాతమైనది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇక్ష్వాకు వంశములో సగర చక్రవర్తి యొక్క తండ్రి తల్లుల కథలో కొంచెం మనకి కనిపిస్తుంది లోపం. సగరుడికి అతని పినతల్లి విషం కూడా పెడుతుంది. అందుకే అతడు ఆ సగరుడు అయ్యాడు. గరముడు విషము. అయితే అతనిని కాపాడబడతాడు వేరే కారణాల వల్ల, అది వేరే కథ. ఇలా చెప్పేసరికి మరి వారికి సరైనటువంటి ఈ జనక చక్రవర్తి విషయం కూడా చెప్పాలి కదా. జనక చక్రవర్తి చెప్తున్నాడు, మహాత్మా, మీ ఇక్ష్వాకు వంశం వలె మా వంశము, నిమి వంశము కూడా గొప్పది. మా వంశానికి మూలపురుషుడు నిమి, అతడి నుంచి మా ఈ వంశము వచ్చినది. నేటికి నేను మిగిలి ఉన్నటువంటి నిమి వంశ రాజును, జనక చక్రవర్తిని అని రాజుల వృత్తాంతం మొత్తం చెప్పుకొచ్చాడు జనక చక్రవర్తి. మహాత్మా విశ్వామిత్ర మహర్షి మరియు దశరథ మహారాజా, నేను నా పుత్రిక సీతను వీర్యశుల్కగా ప్రకటించిన తరువాత చాలామంది రాజులు నాతో యుద్ధాలు చేశారు. వారితో యుద్ధాలు చేసి నేను చాలా అలసిపోయాను. ఒక రాజు అయితే ప్రత్యేకంగా సీతను ఇమ్మని అడిగితే ధనస్సును చూపించాను, ధనస్సు ఎత్తలేకపోయాడు. అతడు కూపించి నాపైకి యుద్ధానికే వచ్చాడు. ప్రత్యేకంగా అతడు ఇక్షుమతి నదీ తీరంలో ఉన్న సాంఖ్యానగర రాజు, అతని పేరు సుధన్వుడు. ఆ సుధన్వుడును నేను యుద్ధంలో సంహరించాను.
అతని రాజ్యాన్ని స్వీకరించి నా తమ్ముడు కుశధ్వజునికిచ్చి పట్టాభిషేకం చేశాను. ఈతడు నా తమ్ముడు కుశధ్వజుడు. ఈతని పుత్రికలు మాండవి, కృతకీర్తి నా పుత్రికలతో సర్వసమానులు అని చెప్పుకొచ్చారు జనక చక్రవర్తి. అప్పుడు అందరూ వివాహ క్రతువు ముందుకు సాగడానికి కోసము మాట్లాడుతుండగా ఆ సమయంలో జనక చక్రవర్తి పక్కనే ఉన్నాడు అతని తమ్ముడు. అప్పుడు నాటి సాంప్రదాయం ప్రకారము జనక చక్రవర్తి నా కుమార్తె సీతను శ్రీరామునికిచ్చి వివాహము చేతును అని ముమ్మార్లు, నా కుమార్తె ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహము చేతును అని ముమ్మార్లు ఆ సభలో పలికెను. అది వివాహ నిశ్చయము అని మనం అనుకుంటాం కదా, నిశ్చితార్థమని. అది నాడు వివాహ నిశ్చితార్థము జరిగింది. వెంటనే ఈ జనక చక్రవర్తి యొక్క తమ్ముడు కుశధ్వజుడు అతని కుమార్తెలు మాండవి, కృతకీర్తులను చూశాడు దశరథ మహారాజు. వెంటనే అడిగాడు, జనక మహారాజా, నీ తమ్ముని కుమార్తెలు మాండవి, కృతకీర్తి వారిద్దరిని కూడా నా కుమారులు భరతునికి, శత్రుఘ్నునికి ఇచ్చి వివాహము చేయండి అని కోరాడు. అందుకు ఇష్టపడిన జనక చక్రవర్తి తన తమ్ముడు కుశధ్వజునితో మాటైనా చెప్పకుండానే అలాగుననే ఇత్తుము అని మాట ఇచ్చేశాడు. అంటే ఆనాడు ధర్మం అలా ఉండేది. అన్న ఉండగా అన్న పేరుతోని వివాహం జరిగేది, తండ్రి ఉంటే తండ్రి పేరుతోని వివాహం జరిగేది. ఇక్కడ అన్న తన కుమారులకు వివాహం చేయాలంటే కాదనేవాడు కాదు తమ్ముడు. అన్నమాట ఎక్కడ శాసనం, అంత గౌరవం ఉండేది. తమ్ముని పైన అంత గౌరవం అన్నకి ఉండేది. కనుక అన్న మాటిస్తే తమ్ముడు అందుకు బదుడయ్యాడు. అప్పుడు శతానందునితో వివాహ నిశ్చితార్థం చేయించాడు జనక చక్రవర్తి. అప్పుడు శతానందుడు చెప్పగా కుశధ్వజుడు ముందుకు వచ్చాడు. కుశధ్వజుడి కుమార్తెలు మాండవి, కృతకీర్తి. అప్పుడు అంటున్నాడు ఆయన వివాహ నిశ్చితార్థం, దశరథ మహారాజా, నా పుత్రిక మాండవిని భరతునికి ఇచ్చి వివాహము చేతును అని ముమ్మార్లు పలికాడు. నా కుమార్తె కృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహము చేతును అని ముమ్మార్లు పలికాడు. ఆ వివాహం కూడా నిశ్చితం అయిపోయింది. అంటే ఏదైనా విషయం ఒకసారి కాకుండా 3 సార్లు ధృవీకరిస్తే అది జరిగి తీరుతుంది, అది నిశ్చయము అని నాటి నుంచి ఉన్నది. ఇది వేదవాక్యము కూడా. ఇలా వివాహం నిశ్చయించుకున్న తరువాత జనక చక్రవర్తి వశిష్ఠుల వారితో మాట్లాడిన తరువాత ముహూర్తం నిర్ణయించారు. నేడు దాటి 3 రోజుల్లో రానున్న ఉత్తరా ఫల్గుని నక్షత్రం 4 కుమార్తెలు 4 కుమారులకు వివాహానికి మంచి ముహూర్తము అని నిశ్చయించారు. ఉత్తరా ఫల్గుని నక్షత్ర శుభలగ్నములో వివాహము జరుగుగాక అని ఆనాడు పెద్దలందరూ కూడా వివాహ నిశ్చయం చేశారు. నాటి ఆచారం ప్రకారము దశరథ మహారాజు తన పురోహితులు కుమారులతో తన విడిదికి వెళ్ళి నాంది కార్యక్రమం చేశారు. ఆనాడు వివాహానికి నాంది అనే ఒక క్రతువు కూడా చేసేవారు అని మనకు అర్థమవుతుంది. అలా నాంది కార్యక్రమం వారి యొక్క విడిదిలో 4 కుమారులతో చేయించాడు వశిష్ఠునితో దశరథ మహారాజు. ఈ సమయానికి కొన్ని గడిల ముందే భరతుని మేనమామ యుధాజిత్తు కూడా కేకే నగరం నుంచి వచ్చాడు. ఇక వివాహము క్రతువు ప్రారంభం కానున్నది. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, శతానందుల సమక్షములో వివాహ క్రతువు ప్రారంభము అయినది. 4 జంటలుగా కూర్చున్నారు వివాహ వేదిక పైన.
రాముడు సీత, భరతుడు మాండవి, లక్ష్మణుడు ఊర్మిళ, శత్రుఘ్నుడు కృతకీర్తి. ఇలా కూర్చుండగా అగ్నిని వేల్చే కార్యక్రమం చేపట్టాడు వశిష్ఠుల మహర్షి. అగ్నిని వేల్చుట ఆనాడు ఉన్నది, మన ఈనాడు హిందూ సాంప్రదాయ వివాహాల్లో కూడా ఉన్నది. అగ్నిని వేల్చుతారు, నెయ్యి వేసి అందులో వేదమంత్రాలు పఠిస్తారు. అది మనకు కూడా తెలుసు. ఇలా అగ్నిని వేల్చే కార్యక్రమం పూర్తయిన తరువాత వధువు యొక్క తండ్రి జనక చక్రవర్తి ముందుగా రాముల వారితో మాట్లాడుతున్నారు. శ్రీరామ, ఈ నా పుత్రిక సీతాదేవి బహురూపవతి, పుణ్యశీలి, ధర్మశీలి, సర్వధర్మశాస్త్రములు తెలిసిన స్త్రీమూర్తి. ఈమె అయోనిజ. నీకు నేటి నుంచి సహధర్మచారినిగా ఉండును. నీకు నీడయై నిన్ను అనుసరించును. నీకు సర్వధర్మ కార్యములలో ఆమె నీకు సహకరించును. ఆమె ఉత్తమ పతివ్రత శిరోమణిగా వెలసిల్లును. ఈమె పుణ్యచరిత అని చెప్పుకొచ్చాడు దశరథ మహారాజు. చెప్పుకొచ్చి ఆమె యొక్క చేతిని రాముల వారి చేతిలో పెట్టాడు. ఆనాడు వివాహం అంటే కరచాలనము అంటాం ఈరోజు మనం, కానీ అప్పుడు కరగ్రహణము అని అంటారు. వాల్మీకి వారు కరగ్రహణము అనే వాడారు. అంటే సీత యొక్క చేతిని పుచ్చుకున్నారు రాముల వారు. అందులో మంత్రపూరితమైనటువంటి జలము విడిచిపెడుతూ దశరథ మహారాజు చూస్తుండగా, వశిష్ఠుల వారు చూస్తుండగా జనక చక్రవర్తి కన్యాదానం చేశారు. ఎలా? రాముని చేతిలో సీతాదేవి చేతిలో రాముని చేయి పెట్టి కర గ్రహణము జరిపించి అందు మంత్రపూరితమైనటువంటి జలమును విడిచిపెడుతూ, నా సీత పుణ్యశీలను నీకు సహధర్మచారినిగా దానము చేస్తున్నాను అని దానము చేసే క్రియను చేశారు జనక చక్రవర్తి రాముల వారికి సీతాదేవిని. అదే విధముగా మరల ఊర్మిళను లక్ష్మణుల వారికి కన్యాదానము చేశారు. సీతాదేవితో ఎలా అయితే రాముల వారికి కన్యాదానం జరిగిందో అదే విధముగా ఊర్మిళతో లక్ష్మణుల వారికి కూడా కన్యాదానము జరిగింది. తదుపరి అతని సోదరుడు కుశధ్వజుడు ముందుకు వచ్చి తన పుత్రిక మాండవిని భరతుని చేతిలో పెట్టి కరగ్రహణము చేయించి పుణ్య మంత్రపూరిత జలమును ఆ కరములలో విడిచిపెడుతూ, నా పుత్రిక మాండవిని నీకు సహధర్మచారినిగా కన్యాదానం చేస్తున్నాను అని కన్యాదానం చేశారు కుశధ్వజుడు. అలాగనే అతని రెండవ కుమార్తె కృతకీర్తిని దశరథ మహారాజు యొక్క చిన్న కుమారుడైనటువంటి యువకుడు, క్షత్రియుడు, మహావీరుడు అయిన శత్రుఘ్నునికిచ్చి కన్యాదానం అదేవిధంగా చేశాడు ఆ కుశధ్వజుడు మహారాజు. ఇలా నలుగురు దశరథ మహారాజు కుమారులకు నలుగురు కన్యలను దానంగా చేశారు జనక చక్రవర్తి కుశధ్వజుడు. శాస్త్రోక్తంగా అగ్ని చుట్టూ ప్రదక్షిణము చేశారు. మొదట జనక చక్రవర్తికి కన్యాదాత గనుక అతనికి నమస్కరించారు. తదుపరి కుశధ్వజునికి నమస్కరించారు. తదుపరి తండ్రి దశరథ మహారాజుకు నమస్కరించారు. ఆ పైన వశిష్ఠుల వారికి, విశ్వామిత్రుల వారికి కూడా నమస్కరించారు. ఆ పైన చివరిగా జనక చక్రవర్తి యొక్క పురోహితుడైనటువంటి శతానంద మహర్షికి కూడా నమస్కరించారు. శతానందుడు ఎవరనుకుంటున్నారా? అహల్య కుమారుడు, గొప్ప తపోనిధి. అతడు
జనక చక్రవర్తికి పురోహితుడు. ఇలా అందరికీ కన్యాదానం జరగగానే దేవతలు పైనుంచి దుందుబులు మ్రోగించారు. పూల వర్షం కురిసింది. బాగు 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 అంటూ దేవతలు పైనుంచి ఉత్తమ మంగళ శబ్దాలు చేశారు. ఇలా గ్రహణము చేసినటువంటి రాకుమారులు నలుగురు రాకుమార్తెలు ముమ్మారు అగ్ని ప్రదక్షిణాలు చేసి వారి యొక్క వివాహ క్రతువును పూర్తి చేసుకున్నారు. దీనినే మనం ఏమంటున్నాం, 7 అడుగుల బంధం అంటాం కదా. 7 అడుగులు అంటే అగ్ని చుట్టూ భార్యాభర్తలు వేసే అడుగులు. భర్త అడుగులో భార్య అడుగు వేసి అలా నడుస్తారు 7 అడుగులు. 7 అడుగులు నడిస్తే వారు 7 జన్మలకు భార్యాభర్తలుగా ఉంటారు, సుఖంగా ఉంటారు అనేది శాస్త్ర సమ్మతం. అంటే 49 జన్మల వరకు కూడా వారే భార్యాభర్తలు అవుతారు. ఆ తదుపరి కూడా వారు అలా చేస్తుంటే వారు అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతారు అనేది వేద వచనములు మనకి ఉన్నవి కదా. అలా మంగళకరంగా శాస్త్రోక్తంగా వివాహము జరిగింది. నేటి మన వివాహంలో అయితే కన్య యొక్క అత్త ఎవరున్నారు ఆమె కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సీతారామ కళ్యాణము, లక్ష్మణ ఊర్మిళ కళ్యాణము, భరత శత్రుఘ్న మాండవి శతకీర్తుల వివాహములలో అత్తలు మనకి కనిపించరు. ఆనాడు సాంప్రదాయం అలా ఉండవచ్చు. మనకి చూస్తున్నాం, ఉత్తర భారతదేశంలో ఆచారాలు వేరేగా ఉంటాయి, మన దక్షిణ భారతదేశంలో ఆచారాలు వేరేగా ఉంటాయి. ఈ ఆచారాలు కొంచెం భేదాలు మనకి ఉన్నాయి. ఇంకొకసారి మనం ఆ భేదాల గురించి చెప్పుకుందాం. సీతారామ కళ్యాణము మరియు రాముని అనుజులు ముగ్గురు యొక్క కళ్యాణం కూడా ఘనంగా శాస్త్రోక్తంగా మిథిలాపురిలో జరిగింది. వారిని ఆశీర్వదించారు జనక చక్రవర్తి సమక్షంలోనే, దశరథ మహారాజు సమక్షంలోనే విశ్వామిత్ర మహర్షి. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుల వారు వారిని ఆశీర్వదించి వారి యొక్క అనుమతి తీసుకొని అతను హిమాలయాలకు తపస్సుకై వెళ్ళిపోతారు. మనకు రామాయణంలో విశ్వామిత్రుల యొక్క దర్శనం ఇంకా జరగదు ఎక్కడ. ఇదే అతని యొక్క చివరి దర్శనం రామాయణంలో. ఉత్తర రామాయణం అది వేరే విషయం. ఉత్తర రామాయణం వాల్మీకి రాశారా రాయలేదా అనేది జరుగుతున్న గొడవ. దాన్ని మనం మాట ఇప్పుడు ఆడవద్దు. యుద్ధకాండ వరకే మనం రామాయణంగా చెప్పుకుందాం. ఎందుకంటే యుద్ధకాండ అయిన తర్వాత వాల్మీకి మహర్షి కావ్య ఫలశ్రుతి ఇచ్చేశారు గనుక మనం యుద్ధకాండ వరకే అనుకుంటున్నాం. ఇలా విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జనక చక్రవర్తి నలుగురు కుమార్తెలకు ఘనంగా చీరలు, సారీలు, బంగారము, వజ్ర వైడూర్యములు, రత్నములు అన్నీ రథాలలో నింపి పంపిస్తున్నాడు సారిగా. దీన్ని మనం ఏమంటాం, సారే అంటాం. పంపిస్తున్నాడు. ఇలా అన్నీ తీసుకున్నాక బయలుదేరుతున్నారు. దశరథ మహారాజు, అతని నలుగురు కుమారులు, నలుగురు కోడళ్ళు, అతని యొక్క పురోహితులు, మంత్రులు, సైన్యం అంతా బయలుదేరి అయోధ్యకు బయలుదేరారు. ఇక్కడ మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలా బయలుదేరుతుండగా వారు విశ్వామిత్రులతో కూడా వెళ్తారు కొంతవరకు అని చూస్తాం మనం. కానీ విశ్వామిత్ర మహర్షి వివాహానంతరం వెళ్ళిపోతారు హిమాలయాలకు. గనుక దశరథ మహారాజు తన పరివారము అంతా మిథిలా నగరం నుంచి బయలుదేరి అయోధ్యకు వస్తున్నారు. కొంత దూరం వచ్చేసరికి అక్కడ వారికి కొన్ని అపశకునములు, శుభసూచనలు కనిపించాయి. పక్షులు అరుస్తూ ఉన్నవి, ఘోరంగా అరుస్తున్నాయి పక్షులు. కొన్ని జంతువులు
ప్రదక్షిణ చేస్తున్నాయి, అంటే తమలో తాము తిరుగుతూ ఉన్నాయి. చూశాడు, ఈ ఘోరము విపత్తు ఏమిటి అనుకున్నాడు దశరథ మహారాజు. మహాత్మా వశిష్ఠ, ఏమిటి ఈ ఘోర విపత్తులు? పక్షులు అలా అరుస్తున్నాయి, జంతువులు అలా ప్రదక్షిణలు చేస్తున్నాయి అని అడిగాడు. భవిష్యత్తు కూడా తెలిసినటువంటి మహాత్ముడు బ్రహ్మ ఋషి వశిష్ఠుల వారు చెప్తున్నారు, దశరథ మహారాజా, ఒక విపత్తు రానున్నది, కానీ శుభకరమే అగును. ఎందుకందువా? పక్షులు ఘోరంగా అరుస్తున్నాయి, అది విపత్తుకు సూచన. జంతువులు తమలో తాము ప్రదక్షిణ చేస్తున్నాయి, ఇది శుభసూచన అని చెప్తుండగానే ఆకాశము చీలిందా అన్నట్లుగా ఒక పెద్ద మెరుపు లాంటి మెరుపు మెరిసి, ఆ మెరుపు నుంచి మహాత్ముడు శ్రీమన్నారాయణుడు అవతార రూపుడు, మహాబలవంతుడు, శివదేవుని శిష్యుడు అయిన పరశురాముల వారు ప్రత్యక్షమయ్యారు. ఒక చేతిలో పెద్ద గండ్రగొడ్డలి ఉన్నది, ఒక చేతిలో విష్ణు శాపము చాలా పెద్దది ఉన్నది. అది పట్టుకొని ఆ మహాత్ముడు వారికి దర్శనమిచ్చాడు. వారిని చూస్తూనే అందరూ భీతిల్లారు. భీతిల్లిపోగా అతడు ఎవరితోనూ మాట్లాడకుండా రాముడితోనే మాట్లాడుతున్నాడు. అతని గురించి అందరూ అనుకుంటున్నారు, ఈ మహాత్ముడు పూర్వము 21 సార్లు తన తండ్రిని చంపిన రాజు వంశాలన్నీ నాశనం చేశాడు, వాటితో పెద్ద మడుగులే కట్టాడు. ఈతడు రాజుల వంశాలన్నీ నాశనం చేసినాక జయించిన భూమిని దానంగా కశ్య ప్రజాపతికి ఇచ్చేసి పడమటి సముద్రంలో ఉన్నటువంటి మహేంద్రగిరిపై నివాసం ఉంటున్నాడు. మరలా నేడు ఎందుకు వచ్చినట్లు, ఏమి జరగనున్నది అని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో అతడు రామునితో అంటున్నాడు, శ్రీరామా, నీవు చాలా గొప్పవాడి, శివధనస్సును అవలీలగా ఎత్తావు, భంగం కూడా చేశావు, గొప్పవాడివే, నేను కాదనలేదు. కానీ ఇదిగో నా వద్ద ఉన్నది ఇది విష్ణు శాపము. ఈ విష్ణు శాపాన్ని కూడా నీవు ఎత్తు, సంధించు, నారి తొడుగు, శరము సంధించు, అప్పుడు నేను మెచ్చుకుంటాను. నేను నీకు ఒక అవకాశం ఇస్తాను నాతో యుద్ధం చేయడానికి, అప్పుడు నీవు నాతో యుద్ధం చేద్దువు కానీ అని అంటాడు పరశురాముల వారు రాముల వారితో. కానీ శ్రీరాముడు మాత్రము ఆ పరశురాముల వారికి సమాధానం ఇవ్వటం లేదు. అతని తండ్రి దశరథ మహారాజు చెప్తున్నాడు, మహాత్మా పరశురామ, మీరు భృగు మహర్షి యొక్క వంశీయులు. మీ తండ్రి గారిని సంహరించిన కార్తవీర్యార్జునుడిని మరియు అతని కుమారులను సంహరించితిరి. అలాగనే 21 మార్లు ఈ భూమండలం పైన తిరిగి తిరిగి రాజవంశాలను నాశనం చేశారు. వారి రక్తంతో మీ పితృదేవతలకు తర్పణాలు కూడా ఇచ్చారు. చివరికి మీ కక్ష తీరి ఈ మొత్తం భూమిని కశ్య ప్రజాపతికి దానం ఇచ్చేసి ఇంద్రదేవుని సమక్షంలోనే అస్త్రశస్త్రాలు విడిచిపెట్టారు కదా, వనవాసానికి పోయారు కదా. నేడు మీరు పడమర సముద్రంలో మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నారు కదా, మరలా ఎందుకు వచ్చిత్రి? మరలా నేడేలా వచ్చి నా కుమారుడు ముక్కు పచ్చల ఆరనివాడు, నిన్ననే వివాహం జరిగినది, ఇతడు యుద్ధానికి పిలుస్తున్నారు. ఇది మీకు ధర్మం కాదు, మీరు మహాత్ములు, కనికరించండి, నా కుమారుడిని క్షమించండి అని ప్రాధేయపడ్డాడు దశరథ మహారాజు పరశురాముల వారిని. అనగా దశరథ మహారాజు మాటలు పట్టించుకోలేదు పరశురాముడు. మళ్ళా రాముడితోనే అడుగుతున్నాడు, ఓ కాకుత్స వంశ రామ, నీవు శివధనస్సును విరిచేశావు, గొప్పవాడివి. ఇదిగో నా ఈ విష్ణు శాపాన్ని కూడా ఎక్కుపెట్టు, నీకు నాతో యుద్ధం చేసే అవకాశాన్ని ఇస్తాను. ఈ విష్ణు శాపము చాలా గొప్పది. పూర్వము
దేవతలు ప్రార్థించగా విశ్వకర్మ 2 శాపములు నిర్మించాడు. ఒకటి ఈ విష్ణు శాపము, రెండవది శివధనస్సు. శివధనస్సును నీవు ఎక్కుబెట్టి విరిచివేసేతివి. ఈ విష్ణు శాపము నా వద్ద ఉన్నది. నాటి ఆ శివధనస్సు శివదేవుడు న్యాసంగా ఉంచమని జనక చక్రవర్తి యొక్క 6వ తరం తాత అయినటువంటి దేవరాతుడికి ఇవ్వగా అక్కడ ఉండెను. ఈ విష్ణు శాపాన్ని విష్ణుదేవుడు నా ముని ముత్తాత అయినటువంటి ఋషికునికి ఇవ్వగా అది నా తండ్రికి, ఆ తండ్రి నుంచి నాకు సంక్రమించినది. ఈ 2 మహా ధనస్సులు ఎందుకు ఏర్పడ్డాయి అనుకుంటున్నావా? పూర్వము ఒకనాడు దేవతలంతా చర్చించుకుంటూ ఉండగా దేవతలలో మహాదేవుడు శివుడు, మహాదేవుడు నారాయణుడు, వీరిద్దరిలో ఎవరు బలవంతులు అని చర్చించుకున్నారు. అప్పుడు వారు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు వివరణ. శివకేశవుల్లో గొప్పవారు ఎవరు, బలవంతులు ఎవరు అడుగగా శివకేశవుల యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు బ్రహ్మదేవుడు. వారిలో వారికి పరపత్యాలు ఏర్పాటు చేసి ఆ యుద్ధము ప్రారంభంలోనే కేశవుడు అంటే నారాయణుడు ఒక్క హోంకరింపు చేయగానే శివదేవుని శివధనస్సు ఆగిపోయింది. అనగా శివధనస్సు నిస్తేజమైంది. అలాగనే శివదేవుడు కూడా నిస్తేజమయ్యాడు. అప్పుడు అది చూసినటువంటి శివదేవుడు తన ఈ ధనస్సును జనకుని వంశానికి న్యాసంగా ఉంచమని ఇచ్చేశాడు దేవరాతునికి. అదే ఆ శివధనస్సు. ఈ విష్ణు శాపము మా ముత్తాత అయినటువంటి ఋషికునికి ఇవ్వగా అది రాను రాను నా తండ్రికి వచ్చి అక్కడి నుంచి నాకు వచ్చింది ఈ విష్ణు శాపము. దీనిని నీవు ఎక్కుపెట్టుము, ఎందుకు మాట్లాడుకున్నావు అని గద్దించాడు పరశురాముడు. అప్పుడు రాములు వారు మాట్లాడుతున్నారు చివరిగా, మహాత్మా పరశురామ, నీ గురించి విన్నాను. నేను మాట్లాడలేక కాదు, ధర్మము తెలిసి మాట్లాడడం లేదు. నా ముందు నా తండ్రి దశరథ మహారాజు ఉన్నాడు. తండ్రి ఉండగా కొడుకు మాట్లాడుట ధర్మము కాదు, భర్త ఉండగా భార్య మాట్లాడుట ధర్మము కాదు. ఆ ధర్మాన్ని అనుసరించియే నేను నేడు మాట్లాడలేదు. కానీ నేను మీకు జడిసి కాదు, పిరికితనంతో కానే కాదు. భార్గవ మహర్షి, మీరు గొప్పవారే, నేను కాదనను. మీ తండ్రిని చంపిన రాజులను మీరు సంహరించి పగ తీర్చుకున్నారు పుత్రుని ధర్మంగా. అది మీకు పుత్ర ధర్మమే, నేను కాదనను. కానీ ఆంధ్రరాజులను చంపనేలా? నీ తండ్రిని సంహరించినటువంటి వంశీలోనే చంపినా సరిపోతుంది కదా. సరే, మీరు తండ్రి రుణం తీసుకున్న కుమారునిగా అలా చేశారు, నేను కాదనను. మీరు ఇచ్చినటువంటి ఈ విష్ణు శాపాన్ని నేను ధరిస్తాను, సంధిస్తాను, శరం కూడా సంధిస్తాను, కాదనను అని గౌరవంగా పరశురాముల వారి చేతిలో ఉన్నటువంటి అతి పెద్ద ఆ విష్ణు శాపాన్ని అందుకున్నాడు శ్రీరాముడు. అలా అందుకుంటూ ఉండగానే శ్రీరామునికి తెలియకుండానే పరశురాముల్లో ఉన్నటువంటి వైష్ణవ శక్తి అంతా కూడా రాముల్లో వచ్చి చేరింది. పరశురాముడు నిర్వీర్యమయ్యాడు. అర్థమైపోయింది పరశురాముడికి, ఈతడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే అని. అప్పుడు శ్రీరాముడు తాను పుచ్చుకున్నటువంటి ఆ విష్ణు శాపాన్ని సంధించి నారి సారించి శరమును సంధించాడు. అప్పుడు అంటున్నాడు రాముల వారు పరశురాముడితో, పరశురామ, మీరు నాకు గౌరవతుల్యులు. ఎందుకందురా, మీ వంశము వారు నా గురువుకు చుట్టములు. మీ యొక్క చుట్టాలు అందరూ కూడా మా గురువు విశ్వామిత్రుల వారికి చుట్టాలే. విశ్వామిత్రుని యొక్క మేనత్త కుమారులు మీకు వంశీయులు.
కనుక మీ పైన నాకు ఎటువంటి కోపము లేదు, గౌరవమే ఉన్నది. కానీ మీ మాట అనుసరించి నేను విష్ణు శాపాన్ని ఎత్తాను, శరాన్ని సంధించాను. ఇప్పుడు నేను ఈ శరాన్ని సంధించి ఛేదించకుండా విడిచిపెట్టలేను. ఎందుకంటే నా ప్రతిజ్ఞ, ఒకసారి శరము ధనస్సుకు సంధిస్తే దాన్ని విడిచిపెట్టవలసిందే. నేను విడిచిపెడతాను. కాకపోతే నీలో నాకు కనిపిస్తున్నాయి 2 గొప్ప లక్షణాలు. ఒకటి, మీరు క్షణకాలంలో ఏ లోకానికైనా వెళ్ళిపోగల గమనశక్తి కలిగి ఉన్నారు మీ పాదములలో. అలాగనే మీరు సంపాదించుకున్న తపోశక్తి వల్ల గొప్ప పుణ్యలోకాలు, పుణ్యము సంపాదించుకొని ఉన్నారు. గనుక నేను ఈ ధనస్సునకు సంధించినటువంటి శరముతో మీ యొక్క గమనశక్తిని కొట్టివేయమందురా, లేక మీరు సంపాదించుకున్నటువంటి తపోలోకాలను కొట్టివేయమందురా చెప్పండి అని అడిగాడు రాముల వారు. వినమ్రుడై, పరశురాముడికి తెలిసిపోయింది కదా రాముడే శ్రీమన్నారాయణుడిని. మహాత్మా, మీరెవరో నాకు తెలిసినది, మీరు శ్రీమన్నారాయణుడే అని నేను గుర్తించాను. మీ యొక్క ప్రతిజ్ఞ మేరకు మీరు సంధించినటువంటి ఆ శరముతో నా యొక్క తపోలోకాలను కొట్టివేయండి, నా గమనశక్తిని కొట్టివేయకండి. నా గమనశక్తిని మీరు కొట్టివేస్తే నాడు నేను కశ్య ప్రజాపతికి దానంగా ఇచ్చిన ఈ భూమి మీద మరలా నేను రాత్రిపూట ఉంటే నా శబదము పొల్లిపోతుంది. కాబట్టి నేను ఉండకూడదు. సూర్యుడు అస్తమించేలోగా నేను నా మహేంద్ర దగ్గరికి వెళ్ళిపోవాలి నా గమనశక్తితో. కనుక నా గమనశక్తిని కొట్టివేయకండి. నేను సంపాదించుకున్నటువంటి తపస్సును, తపోలోకాలను కొట్టివేయండి అని వినమ్రంగా చెప్పాడు పరశురాముడు నమస్కరిస్తూ రాముడికి. రాముడు కుర్రవాడు, యువకుడు, విష్ణు శాపాన్ని సంధించాడు. పరశురాముని యొక్క సర్వ తపోలోకాలు, తపోశక్తిని కొట్టివేశాడు. నిస్తేజుడైనటువంటి ఆ పరశురాముల వారు తన గమనశక్తిని ఉపయోగించుకొని సూర్యాస్తమయంలోగానే తన నివాస స్థానమైనటువంటి మహేంద్రగిరికి వెళ్ళిపోతూ రామునికి నమస్కరించాడు, ప్రదక్షిణలు చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఇక రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరత శత్రుఘ్నులు, మాండవి, సుతకీర్తులు, వారి యొక్క దశరథ మహారాజు, సర్వ సైన్యాలు, మిత్రబృందములతో, పురోహితులతో కలిసి అయోధ్యకు చేరుకున్నారు. ఈ విధంగా సీతారామ కళ్యాణము జరిగింది. సీతారామ కళ్యాణం వింటే సర్వ శుభాలు కలుగుతాయి. పెళ్ళి కాని వారు వింటే ఉత్తమ వరుడు వారికి లభిస్తాడు అని ఫలశ్రుతి ఉన్నది. సీతా కళ్యాణం చూసినా విన్నా గొప్ప పుణ్యదాయకం. జై శ్రీమన్నారాయణ.